వెల్కమ్ టు ఎక్స్ తాజా ఫర్ ఆల్. దుర్ముహూర్తం వెళ్ళిపోయింది, 6:30 అయింది. ఎస్, లెట్స్ స్టార్ట్. ఇవాళ మండే. హాయ్ ప్రదీప్. హాయ్. ఈ వీకెండ్ లో నేను చైనా వెళ్ళాను. చైనా? యా. మన పక్కన? అవును. అదే చింతల బస్తీలా చెప్పాను, చైనా పక్కనే. ఓకే, చైనాలో ఏం చేశారు? వీకెండ్ వచ్చిందని జాగింగ్ చేద్దామని చైనా వాళ్ళంతా తిరిగాను. చైనా వాళ్ళ మీద జాగింగ్ చేశాను. అరగంటలో చైనా అంతా కవర్ చేశాను. అయినా కానీ ఇంకా జాగింగ్ చేయాలనిపిస్తుంది. జాగింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాను ప్రదీప్, అంతే. మీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? లేదు. ఏ మీకుందా? చైనా వాళ్ళ మీద జాగింగ్ చేస్తే చైనా అంతా ఉంటది. చైనా వాళ్ళు అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. అది అలా చదువుకున్నా చిన్నప్పుడు. అందుకే ఇంటికి వచ్చి జాగింగ్ చేశాను. అందుకే సోషల్ క్లాస్ లో నిద్రపోద్ది అనేది. నేను సోషల్ క్లాసే విన్నాను అసలు. ఓహో, నా బ్యాచే. మేము స్కూల్కే పోలే. హాయ్ బావా. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? నేను ఈ వీకెండ్ లో ఎంత బాగా ఉందని చెప్పేసి నేను ఇంట్లోనే ప్లాన్ వేసా. ఇంట్లోనే ప్లాన్ వేసారా? మధ్యాహ్నము చికెన్ బిర్యానీ, సాయంత్రం మటన్ బిర్యానీ. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు మరి మార్నింగ్ ఏంటని. ఏముంది, ముందు రోజు రాత్రి మిగిలిపోయింది అయి ఉంటది. లేదు, అలా కాదు. నేను లేచేసరికి మధ్యాహ్నం అయింది. ఓహో. నేను ఈ వీకెండ్ మార్నింగ్ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పటికి బయట ఒక గుర్రం ఉంటుండే. ఆ గుర్రం పైన కూర్చొని మన రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చేటప్పటికి నా వీకెండ్ అట్లా బరాబర్ అయిపోయింది. నువ్వు టాబ్లెట్లు వేసుకో రాత్రి పూట. గుర్రాలు రావడం ఏంట్రా? థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ ప్రదీప్ గారు, ఐఎమ్ లావణ్య. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వీకెండ్ నేను ట్రంప్ మాకు వైట్ హౌస్ ఓపెనింగ్ ఉందని చెప్పి ఇన్విటేషన్ పంపించాడు. ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది. మళ్ళీ నా కోసం స్పెషల్ గా ఓపెనింగ్ అన్నమాట. ఒకసారి మూసి మళ్ళీ తెరిచుంటారు. అట్లా వెళ్ళి వచ్చేసరికి వీకెండ్ అయిపోయింది. ట్రంప్ వైట్ హౌస్. అవును. ట్రంప్ ఎక్కడ ఉంటాడు తెలుసా? వాళ్ళ ఇంట్లో. ఏం చదువుతామ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్. టైం పట్టేలాగే ఉంది. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. సాయి కుమార్ మై నేమ్ ఇస్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించే 4వ సింహారై ప్రదీప్ అన్న. సూపర్ రథముడిది. ఈ వీకెండ్ ఈఫిల్ టవర్ రీఓపెనింగ్ కి రిబ్బన్ కటింగ్ నన్ను పిలిస్తే వెళ్ళా అన్న. యాడా? ఈఫిల్ టవర్ ఇక్కడే మన అమీర్పేట. రీఫిల్ నేనే పెట్టించా. అవునవును, కింద ప్యాంప్లెట్లు పంచుతుంటారు. కత్తెరతో కట్ చేయమన్నారు. దేన్ని? రిబ్బన్ కటింగ్. ఓకే. జీబాలయ అని గొడ్డలతో నరికి వచ్చేసా. తొడగొట్టావా లేదా? కొట్టా అన్న. తర్వాత టవర్ ఏమైంది? పగిలిపోయింది అనుకున్నాను. ఇంకెప్పుడు కొట్టమాక. కొట్టింది ప్రదీప్ అని తమ్ముడు అన్న. అవునవును. ఈసారి చిన్న గిన్నెలో వెన్న తీసుకుపా. కొట్టి ఎర్రెక్కిద్ది కదా. సూపర్ రా తమ్ముడు అంటే అదిరా. బ్లడ్ నీదన్నా. అదిరా బుర్రా. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. నా పేరు మౌనిక. నేను ఈ వీకెండ్ ఏం చేశానంటే నా కంట్లో నలిసి పడింది అనమాట. అది చాలా నొప్పిగా ఉంటే మీతో తీయించుకుందాం అనుకున్నాను. ఎందుకమ్మా, కన్ను పీకి పంపించుంటే కడిగి పంపించేవాళ్ళం కదా. చెప్పేది వినండి. నేను మీ ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళారా? మీ ఇంటి కోసం, మీకోసం. అక్కడ ప్రదీప్ ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజాకి షోకి వెళ్ళారని చెప్తే ఇక్కడ దాకొచ్చా. అబ్బా, చాలా నొప్పిగా ఉంది. ప్లీజ్ త్వరగా తీయి. లేదు, ఇప్పుడు షూటింగ్ అయిపోయి మళ్ళీ మనకొండ వెళ్ళిపోతామ్మా. లేదు, నాకు కన్ను నొప్పిగా ఉంది. ఈసారి కన్ను పంపించండి. కన్ను కానీ నేను వస్తా. కంట్లో నష్టపడితే అంటే నేను రావాలంటే నాకు కన్ను వస్తుంది కదా. అవునా? నేను ఎక్కడున్నాను చెప్పండి. అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను తెలిసిపోయిందంటే మీ కంట్లో నలిసిపోయింది. లేదు, పోయింది. అబ్బా, లేదు, మీరు తీయాలి. సూపర్. Hi Pradeep, my name is Amulya. I'm a big fan of you. Thank you, Amulya.
ఈ వీకెండ్ నేను కుక్కపుతో ఒక పట్టుకొని సముద్రం ఎదురాన్ని వెళ్దాం అనుకున్నాను. కానీ వాస్కోడిగా మా అమెరికాని కనిపెట్టినట్టు నేను కూడా నీకోసం జింగ్ అనే దేశాన్ని కనిపెట్టాను. నువ్వు కూడా నాతో వస్తావా? లేదమ్మా, నాకు షూటింగ్ ఉంది. పర్వాలేదు, నా కోసం రా. ఎల్లుండి వెళ్దాం, రేపు షూటింగ్ ఉంది. పర్వాలేదు, నా కోసం ఒక్కరోజు. ఈ లోపల నువ్వు హాఫ్ ద వే ఈత కొడుతూ ఉంటే నేను వచ్చి జాయిన్ అవుతాను. సరే, ఓకేరా? ఉప్పు నీళ్ళు కదా, కవర్ వేసుకొస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ తీసుకొద్దాం. ఈ ప్రాపర్టీస్ గురించి, ఆ ప్రాపర్టీస్ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు చెప్పచ్చు. ఓకే? ఎస్, అది తీసుకురండి. బల్లి, అది కాక్రోచ్. మా కంపెనీ బండి తెచ్చినాం. ఇప్పుడు అందరూ వాడతారు బండ్లు. సో ఇప్పుడు బండ్ల మీద టాపిక్ మాట్లాడడానికి ఎవరు ప్రిపేర్ అయి ఉంటారుగా? ఓగులాలు, మొట్టమొదటిగా గురుగారు ఫస్ట్ రౌండ్ వేసిరా. సెంటర్ లో పార్క్ చేయి. ఓ, కరెక్ట్ ప్లేస్ లో పార్క్ చేసి అలవాట్లేదు అనుకుంటా. బాగా పెట్టావరా. మైక్ తీసుకుని స్టైలిష్ గా కూర్చో. జుఫ్, ఇగో కాలు ఇలా జుఫ్ అని హ్యాండిల్ మీద. ఓ, ప్యాంట్ చిరిగిద్దా? ఓకే. పెట్రోల్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. హలో ప్రదీప్ భయ్య, హాయ్. నా పేరు రైడర్ లక్కీ. నాకు బైక్ అంటే చాలా ఇష్టం. నేను బైక్ మీద రకరకాలుగా స్టంట్లు చేస్తుంటాను. ఒకరోజు మా కాలేజ్ గర్ల్స్ ముందర స్టంట్ చేస్తే బైక్ స్కిడ్ కింద పడ్డాను. అయ్యో, బండికి ఏమైంది? ఏం కాలేదు, నాకే దెబ్బ ఆగింది. అయితే ఆ రోజు ఇజ్జత్ మొత్తం పోయింది. కానీ ఇక నాకు ఎప్పటికైనా నాకు బండి అంటే చాలా ఇష్టం, బైక్ అంటే. ఆ రోజు దెబ్బ తగలడం వల్ల ఇలా అయిపోయాడు. గట్టిగా తగిలింది ఆ రోజు ఏమన్నా? అప్పటి నుంచి కొంచెం లైట్ గా నడుము ఇరిగింది. నడుము ఇరిగిందా? ఓ, అటు వెళ్ళిందా? ఓకే ఓకే. నెక్స్ట్ నువ్వు కూడా రౌండ్ వేసి రాము. Come on, let's go. ఏం చేయమా? భలే ఉంది, మీరు ముందుకెళ్తున్నప్పుడల్లా వెనక్కి వస్తున్నారు. మెల్లగా చూసా ఎంత మాట్లాడుతున్నావు. తూనీగా తూనీగా. Please park your vehicle here. 20 rupees parking. Yeah. అమ్మా చాలు రే. ఈయన ఆపితేనే ముందుకు వెళ్తుంది. అమ్మా ముందు ఇంగ్లీష్ ఆపే, ఆపే ఇది పేయి. అమ్మో, స్టాండింగ్ అని ముగ్గురు రండి. మీరు వేస్తారా? వెరీ గుడ్. ఐఎమ్ రమ్యకృష్ణ. హాయ్ రమ్యకృష్ణ. నాకు ఎప్పుడు అద్దంలో మొహం చూసుకోవడం అంటే చాలా ఇష్టం. అద్దం ఎప్పుడు నాతో ఉండాలని మా డాడీకి అద్దం కొనమని చెప్పిన. చెప్తే మా డాడీ ఏమో బైక్ కొన్నాడు. అద్దం అడిగితే బైక్ ఎందుకు కొన్నావు నాన్న అంటే, అద్దం అయితే బ్యాగ్ లో పెట్టుకొని మోయాల్సి వస్తుంది, అదే బైక్ అయితే అది నిన్ను మోస్తుంది, అప్పుడు అద్దంలో మంచిగా చూసుకోవచ్చాను. అయితే మా డాడీ చూస్తాడు. రోడ్ నేనే చూసా. మరి అద్దంలో నువ్వు చూసుకోవడం కోసం ఆపినప్పుడు చూసా. ఆపినప్పుడు చూడడానికి కొని పెట్టారు అద్దం. నేను ఇంకా వెనకాల వచ్చే వాళ్ళని చూడడం కోసం అనుకున్నా. నేను నా కోసమే పెట్టుకున్నా. వాడేమో ర్యాష్ గా నడుపుతా అంటాడు, ఈవిడేమో ఈ అద్దాలు మొహం చూసుకోవడం కోసం పెట్టారంటున్నారు. అప్పుడు మా డాడీ ఏమో బైక్ కొన్నాడు. బైక్ రాలా, పెద్ద అద్దం కావాలని అడుగుతుంటే కారు కొనేవాడు. కార్ అయితే ముందంతా ఉండిద్ది. ఈ బండి మీరే గెలిచినారు, కంగ్రాచులేషన్. రండి సార్, మైక్ వద్దా? అరే అరే, నీకు డ్రైవింగ్ రాదని నాకు తెలుసు రే.
నాకు ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోయింది. భయ్యా నేను రైడర్ భయ్యా. రైడర్ భయ్యానా? అయితే ఓకే. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు లోకేష్. ఇలాంటి బైక్ వేసుకొనే వెళ్ళానన్న. 20 స్పీడ్లో చాలా స్పీడ్గా వెళ్ళాను. వావ్, చాలా స్పీడ్గా. ఎక్కడికి వెళ్ళావు? అంటే అలా రోమింగ్ ఆన్ ద రోడ్స్. ఓ వెరీ ఇంపార్టెంట్ వర్క్. వెళ్తుంటే ఒక సడన్గా ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి రాగానే బ్రేక్ కొట్టాను. బ్రేక్ కొట్టంగానే నా స్టాప్ అయిపోయి బండి ముందుకు వచ్చింది. ఎస్ స్టాపీ. స్టాపీ కొడితే బ్యాక్ టైర్ లేచింది. అమ్మాయి చూసి నా స్టంట్ చూసి గుంట ఫ్లాట్ అయిపోయింది. ఎందుకు మున్సిపాలిటీకి చెప్తే గుంట్లు పూడ్చేవాళ్ళుగా? ఆ గుంట అంటే కింద గుంట కాదన్నా, అమ్మాయి. ఓహో, అలా పిలిచావా? మొహాలు చూసి ఎవరు పడతలేరు కానీ నేను చేసే స్టంట్లు చూసి పడుతున్నారు అన్న అమ్మాయిలు. హెల్మెట్ వాడుతున్నావా? హెల్మెట్ పక్కా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అన్న. కొంచెం ఎంటీ ఏరియా చూసుకుంటూ ఉండు. రోడ్డు మీద అనుకో, అది ఎవరికి అర్థం కాదు. సిగ్నల్ పడ అనుకో, వీడికి ఏదో మానసిక ప్రాబ్లం ఉంది అనుకుంటారు. లేదన్న, ఖాళీ ఉన్న రోడ్ల మీద పోతున్నా. బట్ వెరీ గుడ్, బీ సేఫ్టీ. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ వందన. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. చాలా ఎక్సైటింగ్ ఉంది మీతో మాట్లాడుతుంటే. అయితే ఈ బండి మీరే గెలుచుకున్నారు. మీకు కూడా అదే చెప్పానా? ఇంకో బండి తీసు. నరేంద్ర బండి తెచ్చా? స్కూటీయా? నువ్వు స్కూటీ తీసుకో, నీకు ఎలాగో రాదు కాబట్టి నువ్వు బైక్ తీసుకో. బుల్లెట్ ఓకేనా? బుల్లెట్ అయితే ఓకే. మా ఫ్రెండ్ టూ వీలర్ బైక్ ని చూస్తే నాకు చాలా మెమరీస్ గుర్తుకొస్తాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ దాని బైక్ కి ఎన్నిసార్లు బొక్క పెట్టానో నాకే తెలీదు అసలు. ఎట్లా ఏం చేశారు? ఎందుకంటే దాని చూస్తే నాకు కోపం వస్తుంది. మొత్తం చెప్పినాక లాస్ట్ కి అర్థమవుతుంది మీకు. అయితే ఇంకా దానికి ఊకే బొక్కలు పెట్టేదాన్ని, చాలా ఊకే పెట్టేదాన్ని. నాకే తెలియదు ఎన్నిసార్లు పెట్టినా. టైర్ కి మా ఇంటి పక్కనే ఉంటది అది, నా ఫ్రెండ్. అవునా? దానికి ఊకే ఫస్ట్ ర్యాంక్ వస్తుండే, టాప్ అన్నమాట క్లాస్ లో. నాకు కోపం వస్తుంది కదా ఇంకా దాన్ని యూస్. ఇంకా మా పేరెంట్స్ అయితే ఇంకొక టేప్ అని దాన్ని యూస్ నేర్చుకో ఎంత బాగా అవుతుందని ఊకే నా మీద గుల్గేటోళ్ళు. తప్పు లేదు, నువ్వు టైర్ పొడవలో తప్పే లేదు అనేసి ఇంకా పక్కింటాడు దాంట్లో పెట్రోల్ ట్యాంక్ లో చక్కెర వేసిన. కోపం వచ్చి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మైండ్ లో పెట్టుకొని ఇక ఇట్లా అయితే కాదనేసి అమ్మలేనో పుట్టి అన్ని బొక్కలు పెట్టి వండర్ఫుల్ రా. ఇది బుల్లెట్ కీస్. ఈ బండి మీరు గెలుచుకున్నారు. ఈ బుల్లెట్ మీరు వాడండి. కంగ్రాచులేషన్. కానీ ఇది వాడే ముందు మీ ఫ్రెండ్ బండికి ఏమేమి చేశారో అదంతా ఈ బండికి చేయాలి. మొత్తం చేస్తే మీకు కొత్త బండి గిఫ్ట్ ఇస్తాం. ప్లీజ్ కొత్త బండి గిఫ్ట్ తెచ్చుకుని అందులో డివైడర్ ఉంటుంది. డివైడర్ టట్ట పెట్టి సీటు బొక్కలు పెట్టాలి. ఓకేనా? వెరీ గుడ్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ వర్షిత్. నైస్ నేమ్. నేను వీకెండ్ నేను మా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ అనాలి. నా గర్ల్ ఫ్రెండ్ తోటి హైదరాబాద్ టు రాజస్థాన్ ఎడార్లో కొట్టినన్న. మొత్తం మధ్యలో చూస్తే ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్ళిపోదాం అనుకున్నా బైక్ మీద. వెళ్ళిపోయినా మధ్యలో పెట్రోల్ అయిపోయింది. నా బండికి ఒక స్పెషాలిటీ ఉంది. మొత్తం స్పెషాలిటీ నీళ్ళు పోసినా నడుస్తుంది. ఓహో, అప్పుడు నీళ్ళు లేవు కానీ అడరుగా మొత్తము. అయితే ఎటు చూసినా ఏం లేవు, ఒక ఒంటె కనబడ్డది. ఒంటె? అవునరా, ఒంటె గొంతులో 21 రోజు నీళ్లు దాచుకుంటుంది తెలుసా? ఆ ఒంటెను పోయి బతిమలాడితే తుస్సు పోసింది. అది తీసుకుపోయి బండ్లో పోసిన. మరి ఏమని అడిగినా ఒంటెకి తెలుగు రాదేమో. ఏమన్నా ఒంటె అని ఉంటావు. అది ఒంటె లేచింది. ఒంటెని అడిగానని చెప్పు. సరే అన్న. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. బైక్ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. బైక్ ని చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకమ్మా? చిన్నప్పుడు నా బైక్ కాకెత్తుకెళ్ళిపోయింది. నా బైక్ సేమ్ కాకిలాగే నల్లగా ఉంటుంది. అందుకని కాకి వాళ్ళ ఫ్రెండ్ అనుకు తీసుకెళ్ళి ఎంత వెతికినా దొరకలేదు. మరి ఎందుకు దొరకలేదా అని చాలా వెతికాను, చాలా చూసాను, కానీ ఈ మధ్యన కాకిలే కనపట్లేదు. కాకి ఎత్తుకెళ్ళి బండి ఎక్కడ కనిపించింది?
అందుకే కాకిలాగా ఉంది కాబట్టి కనబడలేదు నాకు కూడా. మీరు ఏసీలో ఉంటారా? యాదాద్రిలో ఉంటాం. ఓ ఏసీ మించి వెళ్ళాలి అయితే. ఆ, వెళ్ళేటప్పుడు నేను ఒకసారి చిన్న పని ఉంది అక్కడ ఆగి వెళ్దు కానీ. ఆ, సరే మీరే డ్రాప్ చేయాలి మరి నన్ను. నేను రెగ్యులర్ ఉంటా అక్కడ. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడతాం. అండ్ ఈ గేమ్ ఆడడానికి ముందుగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పార్టిసిపెంట్ ఉంటారు, వాళ్ళని ఎత్తుకుంటారు, ఎత్తుకుని ఇంకోళ్ళు ఇక్కడ నుంచుని ఉంటారు, వాళ్ళ చేతికి ఇస్తారు. వాళ్ళని ఎత్తుకుని ఇంకోళ్ళకి ఇస్తారు, వాళ్ళని ఎత్తుకుని ఇంకోళ్ళకి ఇస్తారు, వాళ్ళని పెద్దబొచ్చు దగ్గర తీసుకెళ్ళి అక్కడ దింపుతారు. ఎవరినైతే మీరు ఎత్తుకుంటున్నారో వాళ్ళు మాత్రం పుచ్చకాయ తింటూ ఉంటారు. ఓకే, అక్కడ దాకా వెళ్ళేటప్పటికి పుచ్చకాయల పైన రెడ్ కలర్ ఉండకూడదు. ఓకే, 3, 2, 1 గో. ఎక్కడేస్తావు అమ్మా? ఏంటి బయట పడేస్తాడు కదా తీసుకెళ్ళి. ఏమిటండి అందులో నుంచోబెట్టింది? తినేసిన ముక్క అందులో పెట్టాలమ్మా. ఆఖరి నువ్వేందమ్మా ఏడగా తీసుకెళ్తున్నావు? ఓకే, నెక్స్ట్ 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 నెక్స్ట్. తిరిగి కనిపించాయి స్టారులే, గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. ఇదేమి ఓదార్పు. నెక్స్ట్. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే కుదేదామా బుర్రా. మారు 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 మారులే, జోరు 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 జోరులే. గాలిలోన తేలినట్టుంది నా బాడీ, ఈవిడ చేతికి అస్సలు ఇవ్వకూడదురా. ఈవిడ తీసుకెళ్లి కిందకి సిరేస్తుంది, ప్లేట్ లో దింపుతుంది. బట్ వెల్ ప్లేట్ గర్ల్స్, గుడ్ జాబ్. ఒకసారి బాయ్స్ అంతా నుంచోడ్రా. చెక్స్ రెడ్, ఉప్పు బస్తా ఎక్కించుకొని పక్కోడి మీద ఎక్కించండి, అంతే. షిఫ్ట్ చేయండి. ఓకే, రెడీ, 3, 2, 1 గో. ఇంకోటి కావాలి కదా, సారీ. హే మ్యూజిక్ రెడీ గో. వాడు తినేంత వదలకు రాండి. ఆగు అది తినాలి పూర్తిగా. అందులో రెడ్ కలర్ ఉండకూడదురా, ఓన్లీ వైట్ గ్రీనే ఉండాలి. ఇప్పుడు దింపచ్చు. అరే ఆడు తినేంత దింపు, ఎత్తుకో. ఆడు తినేంత దింపకూడదు, ఎత్తుకో. ఆడు అలాగే ఎత్తుకున్నావు కదా నువ్వు. అది ఊ అంటాడు. నువ్వు తిన్నాడు మెల్లది తినరా బంగారం. మెల్లది చూసావా? ఇగో షూటింగ్ చూసావా? ఫస్ట్ టైమా? అదిగో పూచోడు, అదిగో. అబ్బా భలే వచ్చింది రాడు వీడు. అబ్బా ఇంత దానికి ఏంటి నువ్వు పాప చిన్నపిల్లాడు. వాడికి ఏదో భుజం మీద టవల్ వేసుకున్నట్టుంది ఆయనకి.
వెరీ గుడ్. నీ కట్అవుట్కి తగ్గ పీస్ దొరికింది. రెడీ. నువ్వు లిఫ్ట్ కొంచెం జంప్ చేయి. ఇక్కడ కొంచెం 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 ఎత్తు. హెల్ప్ చేస్తాలేరా పెట్టు కమా. వీడు మాత్రం భుజాల మీద ఎక్కించి ఇలా తిరుగుతున్నాడు సర్కస్ లో కోతిలాగా. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. గుడ్ జాబ్ బాయ్స్. థ్యాంక్ యూ మా, బాగా కష్టపడ్డారు పాపం. గురుగారు ఇంటికి వెళ్తే కానీ తెలియదు ఏమైందో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏంటి వాళ్ళు ఇలా సెట్ చేశారు ప్రోగ్రామ్? బంగారకొండ, చిట్టి తండ్రి, ఏంటమ్మా చిన్ని తండ్రి, అయ్యయ్యో నాన్న, అబ్బో అయ్య బాబో ఇన్ని పేర్లు వాడుతున్నారు ఇవాళ. ఏం కావాలి అంటే ఇలా పొగడకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ ఉండదు కదా అని. పర్లేదు ఉంటది. నెక్స్ట్ ఎపిసోడేగా ఉంచుతాం. నాన్న నాకు డౌట్ నాన్న, నీకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? పండు వాసు. పండు వాసు ఎవరు నాన్న? పండు ఉన్నాడా పాప, నాకు మేకప్ వేస్తాడే. నేనంటే ఎంత ఇష్టం అంటే నేను తింటే ఎక్కడ లావ్ అయిపోతానని చెప్పి నా సగం క్యారేజ్ ఆడే తినేస్తున్నాడు. గ్రేట్ నాన్న. మరి వాసు అంటే ఎందుకు ఇష్టం? వాసు ఉంటాడు వాడు పాప, అన్ని పనులు వాడే చేస్తాడు కానీ చేస్తున్నట్టు ఉంటాడు, ఏది చేయడు. వాడు ఒక్కసారి చెక్కు మీద రాస్తే చెక్కు చెదరదా చెక్కు. బ్యాంక్ కోడ్ కూడా గుర్తుపట్టాడు. సార్ చైనీస్ వాళ్ళు మా బ్యాంకులో ఎప్పుడు అకౌంట్ తీసుకున్నారని అడుగుతున్నారు వాళ్ళు. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ కాదు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు భయ్యా. లాంగ్ హెయిర్ వేసుకుని టోపీ వేసుకుని కూర్చుని ఉంటాడు ఇక్కడ. నేను వద్దురా ఇవి చేయొద్దు బాగోదు అంటాను. హ్యాపీ ఏం లేదని చేపిస్తాడు. చేసేసేంతవరకు నాకు కూడా తెలీదు వాడు చెప్పిన నేను చేయించేశాను ఇక్కడ షోలో అని. అంతా చేస్తాడు. ఏమీ తెలియని చెట్టు కింద వేమన్లా ఎలా కూర్చుంటాడు చూడండి. టోపీ పెట్టుకోండి. ఓకే నాన్న, నువ్వు పొడుగ్గా రావాలని చెప్పి టానిక్ ఒకటి తెచ్చా నేను. సచిన్, షారుఖ్ ఖాన్, ప్రదీప్ మాచిరాజు అంతే. ఎవరెవరు ఎంత హైట్ ఉన్నావు అంత కాదన్నయ్య, కష్టపడి పనిచేసి ఎంత హైట్కి వెళ్ళామనేది. అవునులే, 4 అడుగులు ఉంది, దానికే పేరు ఎక్కువ. అయినా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ స్కిట్ చేస్తారు, మీరు ఇద్దరు వస్తారు, నెల్లూరు నుంచి ట్రావెల్ చేసి వస్తారు, ఇక్కడ స్కిట్ చేస్తారు. అయినా సరే మీరు 6 అడుగులు ఉన్నారు, ఈవిడికి ఇంకా పేరు వచ్చింది. అందుకే దాన్ని మాత్రం నెల్లూరు నీరజ అంటారు, నన్ను నీరజ మొగుడు అంటున్నారు. అది చూసారా, కనీసం ఆవిడ పేరు పెట్టి మిమ్మల్ని గుర్తిస్తున్నారు, లేకపోతే మీరు అటు ఇటు వెళ్ళిపోతారు కదా. అందుకని నాకు కాదు నాకు సొంతంగా పేరు రావాలని ఈ మధ్య కొన్ని ట్రై చేస్తున్నా నేను కూడా. ఒక అంకుల్ వస్తున్నారు కదా, ఆ అంకుల్ తో డాన్స్. అంకుల్ కాదు నాన్న, ఆంటీ. ఆంటీ అని చెప్పాలి కదా. అంకులేస్ ఆంటీ. ఏమే నేను స్నానం చేస్తాను, నువ్వు అబ్బాయితో మాట్లాడుతున్నా. నాన్న బంగారకొండ బకెట్ ఎట్టుపోయింది. బకెటా ఈడ ఆడే చెరువు గట్ట బావి దగ్గర ఉండి. అదే రండి, మీకు విషయం చెప్పాలి. రాత్రి నాకు కాల్ వచ్చింది. అదేంటి మేము పుట్టంగానే కాళ్ళు వచ్చాయి మాక. అది కాదత్తయ్య, రాత్రి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏ ఫోను? మంచి కంపెనీ ఫోనా? బాగుందా? చాలా దూరం నుంచి వచ్చాడు, పార్సిల్ బాగా చేశారా? కలర్ ఏంటి?
మీరు కుళ్ళు జోకులు ఆపండి. ఏంటి మీ బకెట్ కంటే? రాత్రి నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడారు తెలుసా? ఏమని? ప్రదీప్ గారిది మీది జోడి చాలా బాగుంది, అమెరికా రండి మీ ఇద్దరికి సన్మానం చేస్తాము అని అంటున్నారు. ఏం మోనికా నువ్వు నమ్ముతావు ఇది? లాస్ట్ లో మీరిద్దరు భార్య భర్తలా అని అడుగుంటారే, అడిగారు అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. మీరు వెళ్ళండి, వాళ్ళు కాల్ చేస్తారు. ఊరుకోండి మీరు మరీను. వాళ్ళు కాల్ చేయడానికి నా ఫోన్ నెంబర్ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? ఇదిగో ఇందాక మన వేసిన పంచే బెటర్, ఇది మరీ గిరిగిల్లా పంచు. కోడిని కూర చేయమన్నా చేసావా? అత్తయ్య నిన్న మీరు చెప్పిన దగ్గర నుంచి నేను కోడి దగ్గరికి వెళ్ళాను. కోడిని కూర చెయ్యి అని మా అత్త నీకు చెప్పిందని కోడికి చెప్పాను, అది వినదే. నన్ను అలా దెబ్బరి మొహం వేసుకొని చూస్తుంది. కోడికి కొండ ముచ్చులు చెప్తే వినవు. ముద్ద పప్పు అన్న చెప్పవే. సరే అత్తయ్య. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు తెలుసు, ఈ ముద్దపప్పు ఏ డబ్బాలో పెట్టారు? నాకు అద్దంలో మొహం చూసుకో ఒకసారి. జానకి కత్తందుకో, నరికేస్తానా? జానకి కత్తందుకో. ఎక్కడ జానకి? జానకి ఎవరు? అబ్బా రామచంద్ర, ఆ జానకి ఎవరు? కత్తి బండమ్మా అడుగుతుందా? నా వల్ల కావట్లేదమ్మా, పొయ్యి పాలనే కాచుకో. పాలు కాయమంటారా? వంటగదిలో పాలు ఉన్నాయి కానీ కాయలు ఎక్కడ ఉన్నాయో కనపట్లేదు. ఇడ్లీ అన్న పెట్టపోవే. ఇదే మరి మీతో వచ్చింది, ఇడ్లీ పెట్టమంటారు, పిండి ఉంది కానీ ఏ పెట్లో పెట్టమంటారు? మీ పెట్లో పెట్టాలా, ఆయన గారి పెట్లో పెట్టాలా, నా సూట్ కేసులో పెట్టాలా, మావయ్య గారి దాంట్లో పెట్టాలా? ఓ పని చేయి, అల్మార్లో పెట్టు. దీంతో ఏగలేక నేను మాత్రం కబరస్థానికి వెళ్ళిపోతానయ్యా. అత్తయ్య స్నానం చేయడానికి కబరస్థాన్ వెళ్ళాలా? కబరస్థాన్ అంటే స్నానం చేసేది కదే, కాటికని చెప్తున్నా. కాటిక? ఊరుకోండి అత్తయ్య, నా దగ్గర ఉందిలే కాటిక, అక్కడికి వెళ్ళి కాటిక కొనుక్కోవాలా? అక్కడ చూస్తే ఇక్కడ పడుతుంది. ఎన్నిసార్లు చేస్తావు ఎక్స్ట్రాలు? ఎన్నిసార్లు చేయడం ఏంటి? డైలాగ్ చెప్పండి. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? అక్కడ చూస్తే నరేంద్ర ఇక్కడ పడుతుంది. ఎన్నిసార్లు అక్క? నేనేం చేశాను అక్క? అసలు లేని పంచులు ఎందుకు వేస్తావు నువ్వు? ఉన్నాయేగా నేనేస్తున్నాను. ఇట్లా ఉన్నాయేనా? నువ్వు మర్యాదగా మాట్లాడు, ఊరుకుని ఎక్స్ట్రాలు చెప్పక. నువ్వు ఇప్పుడు నేను మర్యాదగా మాట్లాడుకుంటే ఏం చేస్తాను? అరే ప్రోమో వచ్చిందా? ప్రోమో కాదు, సీరియస్ గా. ఇది ప్రోమో నాకు తెలుసు. మీరు ఇంత చేస్తే యూట్యూబ్ లో బీభత్సంగా వేస్తారు దీన్ని. ప్లీజ్ బ్లాక్ అండ్ వైట్ వేసి బ్యాంగ్. ఎక్స్ప్రెస్ రాజా సెట్ లో కొట్టుకున్న అత్త కూడా. నేను సీరియస్ గానే చెప్తున్నా, మీ అమ్మగారు నాకు మర్యాద ఇవ్వట్లా, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు కాకపోతే ఇంకోటి చెప్ప. ఇది ప్రోమో కాదు, ఫుల్ ఎపిసోడ్ లో ఉంటుంది. మనం ఇక్కడ ప్రోమో కోసం కష్టపడితే అక్కడ మావయ్య గారు ఏదో సినిమా తీసేస్తున్నారు ఏకంగా. ఆవిడ వచ్చింది. ఎవతండి ఇది? అదే పని మనిషి కావాలని మనసులో అనుకున్నావు కదా నువ్వు, తీసుకొచ్చేసా. పని మనిషి కావాలని మనసులో అనుకుంటే నీకు తెలిసిందా? అదేలా? ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను? నా మనసులో ఉంటారు. నాకు తెలియకుండా ఎవరికి తెలుసు చెప్పు. మరి మొన్న వడ్డాణం కావాలనుకున్నాను, మీకు తెలియలేదా? మనసులో లేను. అరే అదేంటి? మరి అంతకుముందు ముక్కు పుడక కావాలనుకున్నాను, మీకు తెలియలేదా? ఏమే వడ్డాణం ఎవరి కోసం? నా కోసం. ముక్కు పుడక ఎవరి కోసం? నా కోసం. పని మనిషి ఎవరి కోసం? మన కోసం. అందుకనే తెచ్చా. కరెక్టే. నీకేం తేడా కొట్టట్లేదా? అయినా అంత అందంగా ఉందేంటి పని మనిషి? పని మనుషులు అందంగా ఉండకూడదా నీరజ? లాజిక్కే కదా. దాని పేరేందో తెలుసా? మనసిచ్చా. నేచురల్ గా వస్తున్నాయి ఈ షార్ట్స్ ఏంటో.
మా ఇంటి పేరు సిహెచ్, నా పేరు మానస. రెండు కలిపి సవర్ణ దీర్ఘ సంధిలో కలిపా. అందుకే నేను మనసిచ్చా అన్నా. నీకు నచ్చాలి, నాకు నచ్చాలి. దాన్ని ఏమన్నా క్వశ్చన్ లేను. ప్రశ్న చెప్పండి. A+B హోల్ క్యూబ్ కాదు, అలాంటివి కాదు. ప్రశ్న వేయమన్నారు. ప్రశ్న వేసా. బెల్ట్ ఏదిరా? బెల్ట్ ఇరా. బెల్ట్ ఓకేనా? వ్యాధమ్మా, వ్యాధి కొట్టుకోవాలి. చూసారు నేను చెప్పాను వాడుకుంటా. రెడీగా ఉంటాడు. ఇగో వాడికి ఎంత ఆనందం చూడండి. నేను మామూలుగా సరదాగా బెల్ట్ అనగానే వాడు ఫస్ట్ రెడీ. దానికంటే ముందు సార్ బెల్ట్ ఇచ్చిన కొట్టుకోమన్నాడు సార్ ఇక్కడికి వచ్చి. మాకు ఆ బాల రావాలి. రావాలి 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 రావాలి. ఇందిరా సినిమాలో మేనల్లుడు దెబ్బలు తినకుండా చిరంజీవి వచ్చాడు రా. అమ్మో అమ్మో అమ్మ పర్ఫార్మెన్స్. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1847 ట్రై చేస్తే 1947. అదే నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడు వచ్చిపోయిందంట. గబక్క నువ్వు చూసుకోలే. మర్చిపో. ఇంటికి ఉపయోగపడే అడవే, ఇంటికి ఉపయోగపడేవాడు. సరే కానీ మీకు బాగా వచ్చే వంట ఏమిటి? నాకు పెరుగు బాగా వండుతాను. పెరుగు బాగా వండుతాను. అంటే పెరుగు ఎలా ఉంటుందంటే రాత్రులు గోరువెచ్చటి పాలలు చేమరేస్తుందా, పొద్దునేది గడ్డైపోద్ది. పెరుగు గడ్డగా మారుద్ది. ఒరే పెరుగు గడ్డగా గాక గాడిది గుడ్డుగా ఉన్న మారుతుందా? అది కాక ఇంకేం వచ్చు వంట? తోటకూర పచ్చడి చేస్తా. తోటకూర పచ్చడి చేసి తీసుకొని వస్తానే. సుబ్బు ఏంటి గోలంతా? సుబ్బు నువ్వు దాన్ని హింసిస్తే అది వెళ్ళిపోద్ది. నీకోసమే తీసుకొచ్చా నేను. నువ్వు గుడ్డలు ఉతకలేకపోతున్నావని, గిన్నెలు బాగలేకపోతున్నావని, కొట్టలేకపోతున్నావు తీసుకొని వచ్చా. అది కాదు కదా నాకు చెప్పింది. అయ్యో సరే దాని చేత ఇప్పుడు గుడ్డలు ఉతికించండి. నేను ఇంట్లోకి పోతాను, పనులన్నీ చేయించండి దాని చేత. సరే పో. అన్ని పనులు నువ్వు పో. ఇంకా హ్యాపీ. గుడ్డలు ఉతకాలి. అలాంటి యజమాని నువ్వు ఇప్పుడు దాకా చూసుండవు. సుబ్బు ఉతకడానికి సబ్బు. సుబ్బు 3 స్కిట్లు తెచ్చిన బట్టలు. ఇప్పుడు దీంట్లో నేను కూర్చొని ఎలా ఉతకాలి సుబ్బు? దాంట్లో కూర్చొని ఉతకూడదు మానసా. చెప్పు. మనం గుడ్డల్ని సబ్బుతో ఉతకాలి. సుబ్బు సబ్బుతో ఉతికితే సబ్బు అరిగిపోద్ది కదా సుబ్బు. సబ్బు అరిగితేనే కదా డబ్బు అరిగిపోయేది. ఇలా కూర్చో చెప్తా. ఇలా పెట్టు. ఓకే. సబ్బు ఇలా పట్టుకో, గుడ్డ కింద పెట్టు. అలా అలా అలా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నే. అత్తయ్య ఏటే ఏమండి ఇలా ఉతకాలన్నమాట. పని మనిషి అదే మీరా? దానికి రాదంటేను ఇలా ఉతకాలని చూపి, రాకపోతే బయటికి పంపించేయండి. అది హట్ అయి మానేస్తే నీకు రేపు గుడ్డలు ఉతికేటప్పుడు నడువులు నొప్పులు వస్తే మంచం మీద 3 నెలలు పడిపోతే ఎవరు బాధపడతారా? నేను కదా. అదేదో డైరెక్ట్ ఈయనే ఉతకచ్చు కదా, ఈవినింగ్ తేడా మరి. అది కరెక్టే కదా. నాకు నడువులు నొప్పులు వచ్చి మంచం మీద పడిపోతే 3 నెలలు నీ గతి ఏమవుతే? అయితే మీరెందుకు నేర్పించడం? కోడల చేతి నేర్పించచ్చు కదా. అది కరెక్టే కదా. కోడలు పని చేస్తే కొడుకు బాధపడిపోతాడు కదే. అందుకనే పెళ్ళైనప్పటి నుంచి ఎంత సుకుమారంగా చూసుకుంటున్నాడు వేరే రూమ్ లో పెట్టేసి. పోనీ ఇవన్నీ వదిలేసి నేనే చేసుకోవచ్చు కదా. నాన్న నీ చేత పని చేపించేదానిక మేము తల్లిదండ్రులు ఉండేది. కానీ ఏదో ఒకటి చేసి ఈవిడ మాత్రం ఉంచేలా ఉన్నాను. ఇప్పుడు ముగ్గు పెట్టాలి వాకిట్లో. ముగ్గు పెట్టండి, గుడ్డలు ఎత్తుకుపోయి నేను ఆరేస్తా. ముద్దు పెట్టమన్నావా? చెప్పు తెగుద్ది.
ముగ్గు ముగ్గు. ఒక పెన్ను ఉంటే ఇవ్వు సుబ్బు, ముగ్గు పెడతాను. పెన్ను దేనికి? ఇంటి ముందు ముగ్గు వేద్దామని. ఓ పని చేయి, పేపర్ మీద వేసి గుమ్మ ముందు అతికిచ్చు. ఓ ఇదేదో బాగుంది. పేపర్ మీద ముగ్గేసి గుమ్మ మీద అతికించమంటున్నారుగా. అవునా? పేపర్ మీద ముద్దు పెట్టి మూతికి అతికించుకో, బాగుంటది. ఇంకా సుబ్బు, ఈ పెండితో ఏం చేస్తావు? బజ్జీలు వేస్తావా? కాదు, బోండాలు చేసి. తీసుకో, చుక్క పెట్టు, ఇంకో చుక్క పెట్టు, ఇంకో చుక్క. గుండె నీదేలే హత్తుకోరాదే. ఇంకెప్పుడు ఈ పాట విన్న ఈ పిక్చర్ గుర్తొస్తారా బాబు? అత్తయ్య, మనసిచ్చా? అత్తయ్య, మావయ్య గారు పులిహోర బాగా కలుపుతారని విన్నాను, నిజమేనా? కాదు కాదమ్మా, ముగ్గులోకి దింపుతున్నా. సారీ, ముగ్గేస్తున్నాడు. నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నానే. అని మనిషి మీరా? అదే ముగ్గు మీరెందుకు వేస్తారు? పాపం దానికి ముగ్గులు రావంటే. ముగ్గులకు తిప్పడమే ముగ్గులు రాకపోయా, బట్టలు ఉతుకుడు రాకపోయా, అదెందుకు ఇంట్లో? ఏమే ఇప్పుడు దాన్ని వద్దన్నావంటే రేపు నువ్వు ముగ్గేసేటప్పుడు నడుము పట్టేసి 3 ఏళ్ళ మంచంలో పడిపోతే ఎవరు చూస్తారే? అవును, ఇది ఏమన్నా పని మనుషులు పని నేర్పించే స్కూలా? అది కరెక్టే. అది అలా మాట్లాడవక, లాజిక్ గా మాట్లాడితే మ్యాజిక్ బయట పడిపోద్ది. నేను వచ్చే లోపల ఇల్లంతా బూజు కూడా తుడిచిపెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళేటప్పుడు ఆ గ్రహాంతరవాసిని కూడా తీసుకెళ్ళి. ఇప్పుడు బూజు కొట్టాలంట. సుబ్బు, నువ్వు అర్జెంట్ గా మార్కెట్ కి వెళ్ళి 2 కేజీల బూజు తీసుకురా. దేనికి? దులుపుదాం. మార్కెట్ లో కాదు, ఆ మూలలు ఉండే బూజు కొట్టాలి. నువ్వు కోపడుతున్నావు సుబ్బు. మార్కెట్ లో కాదు సైతాన్, ఆ మూలుండే బూజు కొట్టాలి. పిశాచి అది హైట్ లో ఉంది, నాకు అందదే. దానికి అందక నీకు అందక నేనేం చేయాలని? అందించాలిగా. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. అమ్మాయి, ఇలా కొట్టాలి. కైట్లు ఎగరేస్తున్నారు. మీకు చెప్తానే ఉన్నా, మావే పులిహోర కలుపుతున్నారని. నాన్న బెల్ట్ ఎక్కడా? బెల్ట్ ఇచ్చాడుగా. అదే పెళ్ళానుగా నన్ను కొట్టమంటావా, కొడుకుగా నువ్వు కొడతావా? నేను కొడితే బాగుంది, నువ్వు కానీ నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఏమండి, యావత్తిది? సిహెచ్ మానస. మనసిచ్చా? ఏమంటారా? సిహెచ్ మానస. కొడితే తెలుస్తుంది ఎంత మందికి ఇస్తారు మనసు. ఒకరికి ఇస్తే చాలదా? ఇస్తే చాలదమ్మా మనసు. అదే లెక్క. ఎస్, ఇప్పుడు మనం గేమ్ ఆడాలి. మీరిద్దరు ఈ కుర్చీలో కూర్చుంటారు, గిర్రమని తిరుగుతున్నది. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ బ్యాక్ ఫోన్ ఊతారు ఆ బొచ్చులో. అది ఊదిన తర్వాత బొచ్చంతా ఖాళీ అయిపోతుంది. బొచ్చంతా ఖాళీ అయినప్పుడు కింద ఒక కాయిన్ ఉంటుంది. సో బొచ్చులో పౌడర్ ఏమి ఉండకూడదు, ఓన్లీ కాయినే ఉండాలి. అది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బౌల్, అది మొత్తం క్లియర్ అయ్యాక నెక్స్ట్ బౌల్. 3 బౌల్స్. ఇద్దరులో ఫస్ట్ ఎవరు 3 బౌల్స్ ఎంటీ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. 3, 2, 1 గో. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. మీరు వద్దనుకున్నప్పుడు ఆపమని చెప్పండి. ఎండా నీకు నాకు ఊగింది. 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా,
దాని మీద ఫేస్ పెట్టి ఊదమ్మా గట్టిగా. గిర్రా 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 అని తిరుగు. మూతి దగ్గర పెట్టమ్మా, లేకపోతే ఎలా ఎగురుతుంది. ఉర్రా 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 అని ఊదేద్దామా. ఇది చూడు ఒకసారి, అంతే ఊదు ఊదు. నీ కాయిన్ కనిపించిందా? నెక్స్ట్ దానికి వెళ్ళిపో. మారులే జోరు 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 జోరులే. నెక్స్ట్ బాల్కి వెళ్ళిపో. నెక్స్ట్ బాల్కి వెళ్ళిపో. సైడ్ నుంచి ఊదు, గట్టి ఊదు, గట్టి ఊదు. సైడ్ నుంచి, అప్పుడు ఎదురెళ్తా. అది కమాన్, అది ఎస్. అలా ఊదేసి పక్క వచ్చేది. 10 9 ఓకే, హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్. నేను చిన్నప్పుడు మా మమ్మీ పిండి గిన్నెకి తీసుకెళ్ళి దంచి తెమ్మనేది. అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు ఉండేవాడిని. బయటకు వచ్చేప్పుడు సేమ్ ఇలాగే ఉండేవాళ్ళం మేమంతా. నిజంగా చాలా బాగుంది. మీరు అసలు మామూలుగా పౌడర్ ఇంకేం వాడక్కర్లే, చాలా బాగా కుదిరింది. ఒకసారి కళ్ళజోడు ఒక్కటే తీయండమ్మా, లేకపోతే పౌడర్ పడిపోద్ది. అంతే, ఇంకేం చేయొద్దు. ఒకసారి వాళ్ళ మెల్లగా ఇలా ముందుకు వచ్చి వాళ్ళందరికీ హాయ్. ఇప్పుడు నాకే ఇంకో 2 రోజులు మీరు దగ్గిన తుమ్మిన పిండే వచ్చింది. సూపర్ అండ్ వెల్ ప్లేడ్. కంగ్రాట్స్, క్లాప్ ఫర్ దెమ్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన బాయ్స్ టీమ్ వెల్ ప్లేడ్, బాగా కష్టపడ్డారా. కంగ్రాచులేషన్స్. ఓకే, గర్ల్స్ టీమ్. Thank you so much. 3,000 rupees cash prize, both the ladies. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. Thank you so much ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థాంక్యూ. ప్రణామం ప్రమోద